అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నల్గొండలో ఒక పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఈ ఘటన వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఒక పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆమె అత్యంత దారుణంగా దుండగులు చేసినట్టుగా తెలిసింది. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మరి ఇప్పటికీ కారణాలు ఏమన్నా బయటపడ్డాయా, హంతకుల్ని పట్టుకున్నారా, ఏం జరిగింది సార్ ఈ ఘటనలో? ఈ మధ్య కాలంలో ఇలాగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న స్త్రీలను అనేది చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లి మండల కేంద్రం, ఈ మండల కేంద్రంలో జేబీ కాలనీలో ఆమె ప్రిన్సిపల్ డైరెక్టర్ కూడా నాగార్జున గ్రామర్ స్కూల్కి. సో వాళ్ళ హస్బెండ్ రాజేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు అక్కడ ఉంటారు. అయితే వీళ్ళ బాబు అభినయ్ రెడ్డి అని అబ్బాయి హైదరాబాద్లో. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వీళ్ళకి హైదరాబాద్లో అవుట్స్కట్స్లో గుర్రంగూడలో ఒక ఇల్లు ఉంది, అక్కడ ఉంటారనమాట. అందుకని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ శని ఆదివారాల్లో హైదరాబాద్ వచ్చి బాబుతో గడుపుతూ ఉంటారు. ఇది జనరల్గా వాళ్ళ దినచర్య. అయితే మొన్న కూడా ఏమైందంటే 3 రోజులు హాలిడేస్ వచ్చాయి, శని ఆది సోమ. దాంతో వీళ్ళిద్దరూ వచ్చారు, బాబు దగ్గర ఉన్నారు. సో ఆమె మండే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ హస్బెండ్ మాత్రం ఇక్కడే ఆగిపోయాడు, పని ఏదో ఉందని. ఆయనేమో రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో ఆమె ఒకటే వెళ్ళి మంగళవారం యథాప్రకారం స్కూల్కి వెళ్ళింది. స్కూల్లో ఉండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది. తర్వాత నైట్ 7:38 లోపల ఫోన్ కూడా భర్తతో మాట్లాడింది. దాని తర్వాత నుంచి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే ఏమన్నా అలసిపోయి పడుకునేసిందేమో అనుకొని వీళ్ళు మళ్ళీ ఏం పట్టించుకోలేదు. మార్నింగ్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి ఫోన్ తీయట్లేదు. సో దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో పైన అద్దెకి కూడా ఉంటారనమాట వేరే వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేశాడు భర్త. ఫోన్ చేసి ఇలాగా నా భార్యకి ఫోన్ చేస్తుంటే ఆమె తీయట్లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి అన్నారు. వాళ్ళు వెళ్ళి చూస్తే వెళ్ళి కొడుతున్నారు, తలుపు దరుతుంటే ఎవరు తీయట్లేదు. ఏం అర్థం కాలేదు వాళ్ళకి. దాంతో పక్కింటి వాళ్ళని వాళ్ళు పిలిచారు. ఇలాగా ఆమె లోపల నుంచి సౌండ్ లేదు అని చెప్పారు. స్కూల్కి కూడా ఫోన్ చేశారు, స్కూల్లో కూడా ఏమి రాలేదు, స్కూల్కి కూడా ఫోను చేయలేదని చెప్పారు. దాంతో పక్కింటి వాళ్ళు అందరూ కలుసుకొని వెనక వైపు వెళ్ళారు. ఇంటి వెనక వైపు కిచెన్ ఉంటుంది అటుపక్క వెళ్తే తలుపులు బార్లా తెరుచున్నాయి. ఇదేంటి తలుపులు తెరుచున్నాయని లోపలికి వెళ్తే ఆమె రక్తపు మడుగులో పడింది. సో ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసులకి ఆడ ఇన్ఫామ్ చేస్తారు, భర్తకు కూడా ఇన్ఫామ్ చేస్తాడు. సో పోలీసులు వచ్చి చూస్తే అప్పటికే ఆమె అంబులెన్స్ అవి తీసుకొచ్చారు. చూస్తే దాంతో డిఎస్పి ఆధ్వర్యంలో వాళ్ళు డిఎస్పి శ్రీనివాసరావు ఆయన ఆధ్వర్యంలో ఒక టీము వచ్చింది, సిఐఎస్ఐ వీళ్ళందరూ. సో డాగ్ స్క్వాడ్ తర్వాత క్లూస్ టీము వచ్చి మొత్తం ఆధారాలు అయితే కలెక్ట్ చేశారు. సీసీటీవీలు కూడా దగ్గర ఉన్నవన్నీ పరిశీలించారు. సో ఇప్పటి వరకు పోలీసులు 2 విషయాల్లో ఇంకా పురోగతి సాధించలేదు. ఒకటి, ఎవరు చంపారు, 2 ఎందుకు చంపారు. ఈ 2 విషయాలకు సంబంధించి క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే మేజర్ పోలీసులు జనరల్గా త్వరగా ఎప్పుడు పట్టుకుంటారంటే సీసీటీవీల్లో ఫుటేజ్ ఉన్నప్పుడు ఈజీగా పోలీసులు పట్టుకుంటారు. ఇవాళ జరుగుతున్నదంతా ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా సీసీటీవీలు, ఫోన్లు, ఈ 2 ఇది ఉంటుంది. మూడోదేమో సెల్ టవర్స్. ఆ ఏరియాలో కాల్ డంప్ అంటారు, కాల్ డంప్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది 3వ పద్ధతి. ఈ 3 టెక్నికల్ దీంట్లో నుంచి పట్టుకుంటారు. లేదు ఎవరైనా అనుమానితలు ఉంటే, అంటే పలానోళ్ళు చంపుండే అవకాశం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేయడం కూడా పోలీసులు చేస్తున్నారు. కానీ ఈ కేసులో ప్రాబ్లం ఏంటంటే ఈ రాజేందర్ రెడ్డి చెప్తున్నది ఏమంటే, భర్త మాకు ఎవరు శత్రువులు లేరు, మాకు ఎటువంటి అనుమానాలు లేవు ఎవరి మీద అని చెప్తున్నాడు. సో అనుమానాలు లేనప్పుడు దొంగతనానికి ఏమన్నా వచ్చి దొంగతనం చేయడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు ఏమేమన్నా గట్టిగా ప్రతిఘటించినప్పుడు చంపేసి ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా చూసుకున్నా ఇంట్లో ఏమీ విలువైన వస్తువులు ఏవి కూడా దొంగతనానికి గురి కాలేదు. సో అంటే క్లియర్గా ఎవరో రెక్కీ చేసి వచ్చి చంపారనేది అర్థమవుతుంది. పైగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోలీసులకి
ఈ ఫ్రంట్లో కెమెరాలు ఉన్నాయి సీసీటీవీలు, బ్యాక్లో లేవు. సో అందువల్ల సీసీటీవీల్లో మిగతా దూరంగాను కూడా పరిశీలించారు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఆ టైంలో కలుస్తారు ఉన్నారా అని. ఇప్పటి వరకు ఎవరి మీద అనుమానాలు రాలేదు. అందుకని ఇప్పుడు టైం పడుతుంది. ఒకటేంటంటే ఆ టైంలో కాల్ డంప్ను పరిశీలిస్తారు, ఆ ఏరియాలో కాల్ డంప్ ఏముందని. ఈ మధ్య హంతకులు కూడా పోలీస్ మెథడ్స్ని బాగా స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఫోన్లు తీసుకెళ్ళలేదనుకో, అక్కడ ఫోన్లు కాల్ డంప్లో ఫోన్లు దొరకవు. రెండోది సీసీటీవీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు రెక్కీ చేసి ముందుగానే, మామూలుగా ఏంటంటే సీసీటీవీలో జనరల్గా 30 రోజుల వరకు ఫుటేజీ నిల్వ ఉంచాలనేది రూల్ ఉంది. సో 30 రోజులకు ముందుగానే రెక్కీ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఇక్కడ మన మ్యూజియం ఉంది కదా హైదరాబాద్లో, ఆ మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియంలో కూడా దొంగతనం చేయడానికి దొంగలు ఇదే ప్లాన్ చేశారు. 30 రోజులకు ముందు వచ్చి రెక్కీ చేసుకొని వెళ్ళిపోయారు, 30 రోజుల తర్వాత వచ్చి దొంగతనం చేశారు. అయినా కూడా పోలీసులు పట్టుకోగలిగారు, అది వేరే విషయం. కానీ దొంగలు కూడా ప్రొఫెషనల్స్ ఈ మెథడ్స్ని, అంటే పోలీస్ మెథడ్స్ని స్టడీ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ వీళ్ళు కూడా హంతకులు కూడా కొంత తెలివిగా చేసినట్టుగా ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నారు. అంటే సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడా వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళ ఫోన్ డంపుల్లో కూడా ఫోన్ ట్రాకింగ్ కూడా కష్టంగా ఉంది. ఫోన్లు కూడా అనుమానితులు ఆల్రెడీ కొంతమంది ఫోన్లు ఆ ఏరియాలో ఉన్న ఆ టైంలో ఉన్న ఫోన్ అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆధారాలు లేవు. పైగా భర్త చెప్పేదాని ప్రకారం ఎటువంటి అనుమానాలు లేవు. సో దొంగతనం అనేది రూల్డ్ అవుట్. తర్వాత వీళ్ళకి అనుమానితులు ఎవరు లేరు, శత్రువులు లేరు. పోనీ ఆమెకి ఏమైనా గతంలో అఫైర్లు ఉండేవో లేకపోతే ఏదైనా ఉందంటే అటువంటివి కూడా ఇప్పటివరకు పోలీసులు దృష్టికి రాలేదు. ఆమె ఫోన్ కూడా వాళ్ళు తీసుకొని పరిశీలిస్తున్నారు, ఆమె ఫోన్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది. ఎందుకంటే కిచెన్ వైపు నుంచి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏమైనా తలుపులు బ్రేక్ చేసినట్టుగా కూడా ఏం కనబడలేదు. అంటే ఆమె వెళ్ళి తలుపు తీసిందా, లేకపోతే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ కీ చూసుకొని దానికి ఒక డూప్లికేట్ తయారు చేసి ఇవన్నీ చేసుకొని వెళ్ళారా. సో ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఇంకా దీంట్లోనే ఉంది. సో ముందుగా ఎవరు చంపారో తెలిస్తే ఎందుకు చంపారో అనేది తెలుస్తుంది. సో ఈ రెండింటికి లింక్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు పోలీసులు అయితే సీరియస్గా కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకునే టైం వరకు అయితే చంపిన వాళ్ళు దొరకలేదు, కాజ్ కూడా కనిపెట్టలేని పరిస్థితి ఉంది. సో రాజేందర్ రెడ్డిని అయితే కొంత డీప్గానే పోలీసులు అడుగుతున్నారు. ఒక్కొక్కసారి భర్త మీద కూడా అనుమానం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన భార్యతో కూడా వెళ్లకుండా ఎక్కడెందుకు ఆగిపోయాడు, అది వ్యాలిడ్ రీజనా లేదా అనేది కూడా పోలీసులు పరిశీలిస్తారు. అంటే ఒక్కొక్కసారి ఎల్బీ కోసం ఈయన ఇక్కడ ఆగిపోయి తన మనుషుల దగ్గర ఏమైనా చంపించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వాళ్ళ కొడుకుతో కూడా పోలీసులు మాట్లాడితే భార్యాభర్తల మధ్య కూడా అటువంటి విభేదాలుగానే ఏమి లేవు. జనరల్గా భార్యల్ని చంపేటప్పుడు ఎందుకు చంపుతారంటే ఏదన్నా ఇన్ఫిడిలిటీ, అంటే వాళ్ళకి ఏమైనా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు ఉంటే అదొక కాజు, లేదు ఏమైనా గొడవలు ఉండి వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఉంటే అలా కూడా చంపేచ్చే అవకాశం ఉంది. సో అలాగేమన్నా జరిగాయి, లేదా ఆస్తుల కోసం చంపే అవకాశం కూడా ఉంది. సో ఏ కారణాలు అనేది ఇప్పుడు టైం బట్టే అవకాశం ఉంది. కాలేజీలో ఆమెకి ఏమీ ఇబ్బందులు లేవు. ఆమె గత 28 ఏళ్ళుగా స్కూల్లో పనిచేస్తుంది డైరెక్టర్గా. సో వీళ్ళకి లోకల్గా కూడా మంచి పేరే ఉంది, దంపతులకి ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదని. సో అందువల్ల ఇది కొంత డిఫికల్ట్ కేసు కానీ మనం చెప్పుకోవచ్చు. సో పోలీసులు అయితే త్వరగానే పట్టుకుంటామని ఆశాభావం అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.